వెల్కమ్ టు సిఎన్ లైఫ్ స్టోరీ. చూస్తున్నారు కదా, ఇవి మా ఊర్లో బోనాలు. నిన్న గోపాల స్వామికి పండుగ చేశారు, తర్వాత బోనాలు ఉంటాయి. ఇది పోచమ్మ దగ్గర అండి. చూస్తున్నారు కదా, టెంపుల్ ఆ మధ్యలో ఉంటుంది. వీళ్ళు గుడి చుట్టూ తిరుగుతున్నారు, అందుకే టెంపుల్ కనిపించట్లేదు. వాస్తవానికి బోనాల పండుగ ముందు రోజు వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర చాలా పెద్ద పండుగ జరుగుతుంది. అంటే ఎడ్ల బండ్లతో గుడి చుట్టూ తిరగడము, వాళ్ళ కొత్త కొత్త వాహనాలకు ట్రాక్టర్లు అయినా వాళ్ళు ఏ వాహనాలు ఉంటే వాటిని అలంకరించుకొని గుడి చుట్టూ తిరగడం, రేపల్ల వాడాల గోపాల స్వామి అని చెప్పి అరుచుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అది చాలా బాగుంటుంది. బట్ ఆ వీడియోస్ నేను తీయలేకపోయాను, చూస్తాను, దొరికితే అవి కూడా పెడతాను. సో ఇదైతే ఇంతవరకు. మీరు కనుక మొదటిసారి నా ఛానల్లో వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని ఆల్లో పెట్టండి. అలాగైతే నేను చేసే వీడియోలు డైరెక్ట్గా మీకు వస్తాయి. మీరు కొద్దిగా నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పెడతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఈ విధంగా గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తారు బోనాలు ఎత్తుకొని. బోనాలు ఎత్తుకునే కాదు, మామూలుగా మొక్కులు మొక్కుకున్న వాళ్ళు కొందరు, మళ్ళీ కొత్త మొక్కులు మొక్కుకునే వాళ్ళు కళ్ళు కావడి అంటారు. కళ్ళు కావడి అంటే ఇప్పుడు ఒక తాటి కొమ్మకి కర్రకి అటు ఇటు ముంతల్లాగా కట్టి అందులో కళ్ళు పోసి అమ్మవారికి చుట్టూ తిరిగి ఆ కళ్ళును మళ్ళీ అమ్మవారికి ఆరగింపులాగా ఇస్తారు అన్నట్టు. మొక్కులు చెల్లించుకుంటారు. వాళ్ళ కొత్త మొక్కులు కూడా ఇట్లా కోరికలు కూడా కోరుకుంటారు. అది కూడా ఒక ఇక్కడ సాంప్రదాయంగా ఉంటుందండి. చాలామందికి ఇట్లా కోరికలు నెరవేరుతాయని అందరి నమ్మకం. అందుకే చాలామంది ఇట్లా కోరికలు కోరుకొని చాలామంది కోరికలు కూడా నెరవేరుతాయి. అది మా అమ్మవారి మంచి పవర్ఫుల్గా కావడండి. చాలామంది మా ఊర్లో కానీ వచ్చిన చుట్టాలు కూడా అట్లా మొక్కుకొని వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకుంటారు. ఇక్కడ ఈ బోనాల పండుగ అనేది ఊరందరికీ కలిపి చేసుకుంటాము కంబైన్డ్గా. అంటే కులాల వారి గుళ్ళు ఏం కాదు, అందరికీ కలిపి పోచమ్మ గుడికి చేస్తాము. చాలా బాగుంటుంది ఈరోజు. చూడండి, కనిపిస్తున్నాయి కదా, ఇద్దరు అట్లా కళ్ళు కావడి ఎత్తుకెళ్తున్నారుగా, అలాగే అండి, అవే కళ్ళు కావడి అంటారు. అట్లాగా మొక్కులు చెల్లించుకుంటారు. ఇట్లా చాలామంది చేస్తారు. చిన్నపిల్లల నుంచి ఏదైనా అంటే రోగాల నుంచి బయటపడ్డా కానీ, వాళ్ళ ఆరోగ్యాలు మొక్కుకున్నప్పుడు, ఏదైనా అనారోగ్యం మొక్కుకున్నప్పుడు ఆరోగ్యం మళ్ళీ బాగుపడినప్పుడు కానీ అట్లా అందరూ ఇట్లా మొక్కులు చెల్లించుకుంటారు అమ్మవారికి. చూస్తున్నారు కదా, ప్రదక్షిణలు అయిపోయినాక అందరు ఆగారు. నెమ్మదిగా ఒకరొకరు వాళ్ళ బోనాలన్నీ తీసి అమ్మవారి ముందు అట్లా పెడతారండి. ఇందులో పాట పాడుతున్నారు కదండి, ఆయనే అండి మా నాన్నగారు. చాలా జోరుగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత అది ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు.
బోనాలన్నీ దించడం అయిపోయిన తర్వాత మా వాళ్ళు అట్లా కొద్దిసేపు అట్లా అమ్మవారికి పాటలు పాడిన తర్వాత అన్ని బోనాలు దించిన తర్వాత ఈ విధంగా పట్టు రాస్తారు అమ్మవారి ముందు. పట్టు ముగ్గుతో పిండితో పసుపుతో రాసి ఇట్లా దాని మీద ఒక గుడ్డ పెడతారండి. గుడ్డ పెట్టి దాని మీద నైవేద్యం పెడతారు. నైవేద్యం అంటే వీళ్ళు తెచ్చిన బోనం ఉంటుంది కదా, మన బోనాల్లోంచి వాళ్ళు వండుకొచ్చిన బోనాల్లోంచి బోనం కొద్దిగా తీసి అట్లా పడి మీద పెడతారు. దాన్ని పడి అంటారు. ఆ పడి మీద బోనం అంతా పెట్టి అమ్మగారికి దేవతకి ఇట్లా ఆరగింపు పెడతారు. అట్లాగే యాపకొమ్మలు అందులోంచి వాళ్ళు తెచ్చిన పెరుగు నెయ్యి అవన్నీ ఉంటాయి కూడా అందులోంచి తీసి అమ్మవారికి సమర్పిస్తారు. అట్లా అమ్మవారి గుడి దగ్గర వేస్తారు. ఇక్కడ దగ్గరుండి మా నాన్న వాళ్ళే చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా మేమే చేస్తుంటాం అక్కడ ఉండి. ఇప్పుడు పాట పాడారు కదండి, ఆయనే మా నాన్నగారు. చూస్తున్నారు కదా, తీస్తున్నారు ఎలా తీస్తున్నారో. అందరూ పసుపుతో వండిన బోనంలోంచి బోనం తీసి అక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నారు. అదేవిధంగా నెయ్యి కానీ అట్లా చూస్తున్నారు కదా, యాపకమ్మలు అన్నీ తీస్తున్నారు. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ టవల్ కట్టుకొని ఆయన మా నాన్నగారు, వెనుక రెడ్ కలర్ టవల్ చుట్టుకున్నారు కదా, ఆయనేమో మా పెద్ద అన్నయ్య అంటే చిన్నాన్న కొడుకు. మా అందరిలో పెద్ద అన్నయ్య అనే మీ 5 అన్నదమ్ములు, ఆయన పెద్ద ఆయనే. సో చూస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం మాదే ఉంటుంది గుడి దగ్గర సందడి. నేనుంటే ఈ పాటికి అక్కడ భలే సందడిగా ఉండేది. బట్ నేను వెళ్ళడం కుదరలేదు కదా, ఏం చేస్తాను. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఇట్లాగా బోనాలు తీసుకొని ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మా అన్నదమ్ములు ఇద్దరే మాట్లాడుకుంటారు. ఆయన మా చిన్నాన్న అండి, వైట్ కలర్ డ్రెస్, గ్రీన్ కలర్ డ్రెస్ మా నాన్నగారు. అదే నెక్స్ట్ కార్యక్రమం ఏం చేద్దామో అక్కడ మేకనవి ఎట్లా తీసుకెళ్ళాలని మాట్లాడుకుంటున్నారు.
చూస్తున్నారు కదా, బోనాలు ఇంకా అయిపోయినట్టే. ఇక బోనాలు తీసుకొని ఎవరి ఇలాగాలు వెళ్ళిపోతారు. చూశారు కదా వీడియో, మా ఊర్లో బోనాల పండుగ ఎలా ఉంది, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. వాస్తవంగా నేను వెళ్ళలేదు. ఈ వీడియోస్ అన్నీ కూడా మా అల్లుడు మణికంఠ చేశాడు, మనోజ్ కుమార్. ఆయన బాగా ఎఫర్ట్ పెట్టి వీడియోలు తీసి ఇచ్చాడు, నేను నా ఛానల్లో పెట్టుకోవడం కోసం. సో ఈరోజు నేను మిస్ అయిపోయాను, పండగకి వెళ్ళలేకపోయాను ఆరోగ్యం వల్ల. సో మీకు అందరికీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.